మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ జగన్ ప్రతిపక్ష హోదా కల్పించమని చెప్పి స్పీకర్కి అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు ఏదో ఒక సాకు కావాలి, ఆయనకి వంక కావాలి అసెంబ్లీకి రాకుండా ఉండటానికి. అదే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను వస్తాను అనే భావనతోటి ఆయన లేఖ రాయటం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి లేదు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే 10% కనీసము ఉండాలి అనేది మనకి జనరల్గా ఉన్న సాంప్రదాయము. మరి ఆయనకి తెలిసిన నాలెడ్జ్ నాకు తెలియదు. సో మరి 5 వచ్చినా ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేది నాకు తెలియదు. కాబట్టి ఆయనకున్నది 11 సీట్లు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము, నాలెడ్జ్ ప్రకారము, సాంప్రదాయం ప్రకారము 10% అంటే 15-16 సీట్లు ఉండాలి. అప్పుడే వారికి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇట్లా ఎలాగ ప్రతిపక్ష హోదా ఇవ్వరు 11 అనేటప్పటికి. కాబట్టి అది నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రావటం లేదు అని చెప్పడానికి ఒక సాకు ఆయన వెతుక్కుంటున్నారు. సరే, వైసీపీ కార్యాలయాలు కానీ అలాగే వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి రోజు రోజుకి ఆయనకు ఒక కేసు అయితే వస్తుంది. ఏ విధంగా చూసుకోవచ్చు? అవన్నీ బయటపడుతున్నాయి కదా, ఏం చెప్తారు? కార్యాలయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఈ రాష్ట్రానికి రాజు, నేను మళ్ళీ ఎవరి దగ్గర పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ జీవీఎంసీ నుంచి కానీ, విఎంఆర్డీఏ నుంచి కానీ, ఇంకా ఇతర సంస్థలు ఎక్కడైతే డిఫరెంట్ జిల్లాల్లో ఉన్న కార్పొరేషన్స్ దగ్గర నుంచి కానీ ఆయన పర్మిషన్ తీసుకోవడం అంటే ఆయనకి నామోషి. నేను పర్మిషన్, ఇప్పుడు కిమ్ ఉన్నాడు అనుకోండి, ఎవరు నార్త్ కొరియా కిమ్, ఆయన పర్మిషన్ తీసుకుంటాడు ఎక్కడన్నా. సో అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుంటే అవమానం అనే ఉద్దేశంతో తీసుకోలేదు. మరి ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రభుత్వం మారిపోయింది. ఎప్పుడు కూడా ఆయన ఊహించలేదు. అంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయనే అనుకున్నారు. కానీ రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. మేము కూడా 5 సంవత్సరాలు కాదు, నేను 30 సంవత్సరాలు నేను ఉంటాను అనుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంటికి పంపించేస్తారు. ఎప్పుడు కూడా మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకి అందుబాటులో ఉంటూ నిత్యము వాళ్ళకున్న సమస్యలని మనం తీర్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తేనే ఇంకొకసారి ఏమైనా అవకాశం ఉంటే ఉంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంటికి వెళ్ళిపోవడమే. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద కేసులు అయితే వస్తున్నాయి రోజు రోజుకి, ఏం చెప్తారు? అసలు ఎంవివి మీద కేసు ఏంటి? ముందు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. ఋషికొండ కేసు, అది ఋషికొండని శుభ్రంగా సర్వనాశనం చేసేసి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టి, ఆ ప్యాలెస్ని పాపం ఆ కిమ్ గారు లేకపోతే కొరియా అక్కడి నుంచి, ఎందుకంటే నేను ఎందుకు కిమ్ గారు గురించి మాట్లాడుతున్నామంటే ఇది కేవలం నియంత్రులు ఒక్కళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు మైసూర్ మహారాజా వచ్చి చూసినా ఆయనతోటి సిగ్గుతోటి వెనక్కి వెళ్ళిపోతారు, అయ్యో నా ప్యాలెస్ ఇలా ఉందేంటి అనేది. ఎందుకంటే ఒక క్లాజెట్ ఖరీదు, అంటే టాయిలెట్కి వెళ్ళి క్లాజెట్ 20 లక్షల రూపాయలనంటే అది మరి ఎలాగ మనలాంటి వాళ్ళని చూడము ఎప్పుడుని. సో అందుకు ఇక్కడ ఏదైతే ఋషికొండలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టారో ఆ ప్యాలెస్లు ప్రజల సందర్శన గురించి అది ఒక మ్యూజియంగా పెట్టి ఆ ఋషికొండకి బీచ్కి వచ్చిన వాళ్ళందరికీ 10 రూపాయలు 20 రూపాయలు ఊరికి నామినల్ అమౌంట్ పెట్టి అది చూసుకునే భాగ్యం కలిగించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాను. ఎందుకంటే ఒక డైనింగ్ టేబుల్ 1 కోటి రూపాయలు ఉంటుందనేది మనం ఎప్పుడు ఊహించము. అటువంటిది కనీసం మనం చూస్తే మన జీవితము మనం ధన్యమైపోయిందని అనుకోవచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన టాయిలెట్ 20 లక్షలు, లేకపోతే ఏదో బాత్ టబ్బు 30 లక్షలు ఏదేదో చెప్తున్నారు. అలాగే ట్యాప్ 1 లక్ష రూపాయలు, మనదేమో ట్యాప్ ఏదో 20 రూపాయలు 30 రూపాయలు ప్లాస్టిక్ ట్యాప్లే మనకు అలవాటు. సో అటువంటిది ప్రజలకి చూసేటట్టు అవకాశం ఇవ్వాలి. అత్యంత ఖరీదైన ఈ ఎండాడ వైసీపీ కార్యాలయం కూడా చాలా విమర్శలు పాలైంది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని కూల్చేశారు. ఎందుకు కూల్చేశారు? దానికి పర్మిషన్ లేవు, దానికి ఏదో రకరకాల కారణాలు చెప్పారు, కూల్చేశారు. మరి ఇప్పుడు కూడా పర్మిషన్లు తీసుకోకుండా చేస్తే మరి జీవీఎంసీ వాళ్ళు ఒప్పుకుంటారా, లేకపోతే విఎంఆర్డీఏ వాళ్ళు ఒప్పుకుంటారా? మిగిలిన వాళ్ళకి ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేయాలి. ఇది టెక్నికల్ మిస్టేక్ కాదు కదా, ఇది టోటల్గా అసలు నన్ను ఎవడో పీకిది అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా ప్రవర్తించారు. మరి ఇప్పుడు ఏం చేయగలుగుతాం? చేసేయటమే, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు 30 అంతస్తుల బిల్డింగ్లో లేదా 20 అంతస్తుల బిల్డింగ్లో కేరళలో హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేమని చెప్పింది. బిల్డింగ్స్ అంత పెద్ద 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 బిల్డింగ్స్నే కొట్టేస్తే ఇదేమందండి, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు పీక్ పడతవ్వాలి.
ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి నియంత్రణలా పరిపాలించారు. ఎవరు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా అయితే కట్టడాలు అయితే కట్టారు. ఇది కంపల్సరీగా జీవీఎంసీ అధికారులు దాని మీద గొర్రెలా జులిపిస్తున్నారు. రూల్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఫాలో అవుతున్నారు అధికారులు అని చెప్పి ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.